కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రైతుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. పంటలకి మద్దతు ధర ఇవ్వడంలో పూర్తిగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. చూస్తుంటే అరటి రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కిలో రూపాయికి అమ్ముకునే పరిస్థితి. ఈరోజు కొంతమంది రైతులు ఇప్పుడు మా చాగలమర్రి మండలం, మన ఆర్లగడ్డలోనే దాదాపు చాగలమర్రి మండలంలో, రుద్రవరం మండలంలో, అదేవిధంగా 2 మండలాల్లో దాదాపు 500 ఎకరాల పైన అరటి సాగు చేస్తున్నారు. ఈరోజు రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మొత్తము పంటని తొక్కిచ్చే పరిస్థితి. చాగలమర్రి మండలంలో చిన్న వంగలి, పెద్ద వంగలి విలేజెస్లో అంతా కూడా అన్నీ తొక్కిచ్చే పరిస్థితిలో ఉంది. ప్రభుత్వము కనీసం రైతులని ఆదుకునే పరిస్థితిలో ఉందా లేదా అనేది కూడా అర్థం కావట్లేదు. ఇంకో పక్క చూస్తే మొక్కజొన్న కొనుగోలు చేస్తామని చెప్పేసి దాదాపు నెల రోజుల నుండి చెప్తున్నారు. ఎక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఎక్కడ చేస్తున్నారు? దాదాపు మొక్కజొన్న పంట బయటికి వచ్చి నెల రోజులు కావస్తుంది. రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే 1600-1700 రూపాయలకి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది దళారులు కొనుక్కొని వేరేస్ గోడౌన్లలో పెట్టుకుంటున్నారు. అంటే ఏంద్రా అంటే నెక్స్ట్ ఇంకొక 10 రోజుల్లో మార్కెట్ ఓపెన్ అవుతుంది, మార్కెట్ యార్డ్లో కొనుగోలు చేస్తాం, మేము అమ్ముకుంటాం. అంటే ఇక్కడ రైతులకు లబ్ధి ఎక్కడుంది? 1700-1800కి రైతులు అమ్ముకోవాలి, మళ్ళీ 2200, 2300 మీరు మద్దతు ధర ఇచ్చినప్పుడు మీ అధికార కూటమి నాయకులు, దళారులు వాళ్ళు అమ్ముకోవాలనా? ఎవరికి వెళ్తున్నాయి డబ్బులంతా? రైతులకు మీరు ఎక్కడ మేలు చేస్తున్నారు? కనీసం దాదాపు నెల రోజుల నుండి వర్షాలు కురచడము, అధిక వర్షాలు, తుఫాన్ల వల్ల కనీసం ఎంత నష్టపోయారనేది కూడా ఇంతవరకు ఒక అంచనా వేయలేకపోయారు. ఇంకా రైతుల్ని మీరు ఎక్కడ ఆదుకుంటారు? ఒక ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఏది లేదు. ఇంతవరకు మద్దతు ధరకి కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఒక పంట అయిపోయి ఇంకో పంటకు రెడీ అవుతున్నారు. రైతులకి యూరియా కష్టాలు. ఈరోజు యూరియా ఎంత దారుణంగా ఉంది పరిస్థితి, స్కేర్సిటీ. చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఓ పక్క యూరియా లేదంటే యూరియానే వాడద్దనే పరిస్థితికి వస్తున్నారు. అంతేగాని రైతులకి యూరియా అందుబాటులో తీసుకురావాలన్న పరిస్థితి లేదు. ప్రతి ఒక్కటి రైతులని చిన్న చూపు చూసే పరిస్థితి ఈ ప్రభుత్వంలో. మరోపక్క ఈడ ఆర్లగడ్డలో జరుగుతున్నాయితే అసలు దిక్కే లేదు. మన ఎమ్మెల్యే గారు చూస్తే ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తున్నారు, ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఆయనకి వినపడుతుందా లేకపోతే చెవులో శంఖం ఊదినట్టు ఈమెయితే నేను పోయినప్పుడంతా రైతుల కష్టాలని చెప్తుంది. కనీసం ఆయన రైతుల కష్టాల గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? నువ్వు చెప్పేది ఆయన నమ్మట్లేదా, లేకపోతే ఆయనకి వినపడట్లేదా? రైతుల గోడ వినపడట్లేదా? ఇప్పటికి 4 సార్లు ఎమ్మెల్యే పోయి కలిసి వచ్చారు. ఏం సాధించినారు? కనీసం మొక్కజొన్న కేంద్రాలు పెట్టలేదు, కొనుగోలు కేంద్రాలు ఏమీ చేయలేదు. ఇంకా నువ్వు ఎందుకమ్మా? యూరియా లేదని చెప్పి మొత్తుకుంటుంటే ఒక పక్క దొన్నిపాడు మండలంలో అటుపక్క అంతా యూరియా లోడ్లు మీరు ఎత్తేస్తున్నారు. మీ నాయకులు, మీరు అందరు కలిసి ఎవరికి పోతున్నాయి లోడ్లు? సామాన్య ప్రజలకు ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేకపోతున్నారు? వెంటనే నష్టమైన రైతులని కాపాడండి. ఇట్లే వదిలేస్తే రైతుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. మీ కూటమి బతుకు భవిష్యత్తు కూడా దారుణంగా ఉంటుంది. ఇమ్మీడియట్గా నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. డిమాండ్